ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 5వ వచనం అని ధ్యానించుకుందాం. అయితే నీ దేవుని యెహోవా బిలాము మాట వినాలనుకొనెను గనుక నీ దేవుని యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుని యెహోవా నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. చదవబడిన లేఖన భాగంలో ఇశ్రాయేలు యొక్క ప్రజలను దేవుని యొక్క వాగ్దాన కణాలను చూపించడానికి బయటిన సందర్భాన ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి బిలామును ఆ యొక్క బాలాకు రాజు గారు వాడుకోవడం జరిగింది. ఈ యొక్క బిలాము ఆ యొక్క శపించడానికి దేవుని వాక్యం రాయబడిన రీతిగా ఆ యొక్క శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చారు. ఈ రోజున ఆ యొక్క శాపాన్ని ఆశీర్వాదం మార్చడానికి, ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చిన ఆ దేవుడే ఈరోజు పారిపోయిన నీ జీవితాన్ని, పత్రమైపోయిన నీ జీవితాన్ని, ఆ యొక్క దుఃఖంలో ఉన్న నీ జీవితానికి ఒక ఆనందాన్ని తీసుకురాగలిగే దేవుడు ఏకైక దేవుడు ఆయన నజరేయుడైన యేసు ప్రభు వారు మాత్రమే. ఈ రోజున ఏ శాపాలతో ఏ ప్రజలతో ఉన్నావో ఆ యొక్క శాపాలన్నీ దేవుడు ఆశీర్వాదంగా మార్చిన దేవుడు ఆయన. కనుక బిలాము యొక్క మాట దేవుడు వినలేదు కనుక ఆ యొక్క శాపాన్ని దేవుడు ఆశీర్వాదం చేసి నయబడింది. నీ మీద వస్తున్న ప్రతి ఒక్క శాపాలన్నీ కూడా, నీ మీద వస్తున్న మనుషుల యొక్క శాపాలన్నీ కూడా దేవుడు ఆశీర్వాదం మార్చే దేవుడు అని ఒక నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చి దేవుడు మనల్ని మార్చిన దేవుడే పారిపోయిన జీవితాన్ని, పతిమైపోయిన జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా ప్రజలకు, వేవేల ప్రజలకు ఒక దీవెనకరమైన వాగ్దానాన్ని దేవుని నెరవేర్చాలని దేవుని యొక్క చిత్తమే ఉంది కనుక మనం ఏం చేయాలో తెలుస్తున్న ఆ శాపాలను తొలగించిన దేవుడు ఆశీర్వాదంగా మార్చే దేవుడు ఆయన. పతనమైపోయిన జీవితాన్ని, పారైపోయిన జీవితాన్ని, నలిగిపోయిన జీవితాన్ని ఈ యొక్క మరణంగా మార్చిన దేవుడే, ఆ దేవుడి యొక్క జీవితాన్ని మార్చడానికి ఆయన సమర్థుడై ఉన్నారు.